Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. డెడికేషన్, డిసిప్లిన్ అండ్ కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మనందరినీ మెస్మరైజ్ చేయబోతున్నారు తన పెర్ఫార్మన్స్‌తో. యెస్. సో వరల్డ్ ఆఫ్ నాగబంధంలోకి తీసుకెళ్ళబోతున్నారు తన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్‌తో. యెస్, తనెవరో కాదు, విరాట్ ఖన్నా ఈజ్ విత్ మీ. సో నాగబంధమే సెన్సేషన్ నడుస్తుంది ఎక్కడ చూసినా కూడా. టీజర్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ మేకింగ్ సో సెన్స్ దట్ పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అసలు మూవీ ఎప్పుడొస్తుందా అని. సో యెస్, let me introduce Virat Karna, talented actor. So let's know more about the movie. Hi. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా కామ్‌గా ఉన్నారు. I did my all hard work. So ఇప్పుడు రిజల్ట్స్ ఐ నో ఏమొస్తాయి అన్న కాన్ఫిడెన్స్ కల్పిస్తుంది. అదంతేం లేదు. బట్ నేను కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. అందుకే మీకు అలా అనిపిస్తుంది. Oh. బట్ కాన్ఫిడెంట్ కూడా ఉన్నాను. బట్ ఇంట్రోవర్ట్ అంటున్నారు కానీ ద పర్ఫార్మెన్స్ యూ డిడ్, ఐ మీన్ మాకు గ్లిమ్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్, ఇట్ ఈస్ టూ గుడ్ అనే వర్డ్ చాలా చిన్నదని చెప్పొచ్చు. బికాజ్ ద హార్డ్ వర్క్, దానికి ఎంత డిసిప్లిన్ కావాలి, ఎంత మైండ్ సెట్ని మీరు ప్రెప్ చేసి ఉండాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ వీ నో దట్. సో ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ విషయానికి వస్తే ఫర్ దిస్ మూవీ, సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ ఫేస్డ్ అండ్ వాట్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్ టు యూ? ఫస్ట్ క్యారెక్టర్ విన్నప్పుడే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్, ఈ సినిమాకి మెంటల్ కూడా అంతకు మించి ఉంటుందని ఫస్ట్ రోజే అర్థమైపోయింది అనమాట. సో నా బ్రెయిన్, నా మైండ్ని మొత్తం ఫిక్స్ చేసుకున్నాను నేను. అండ్ దెన్ స్లోగా ఆ క్యారెక్టర్ని, క్యారెక్టర్ మీద వర్క్షాప్ చేయడం కానీ, ఆ స్టడీ చేయడం కానీ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ డెప్త్లోకి వెళ్ళిపోయి ఇంకా మెంటల్గా ముందు స్ట్రాంగ్ అయిపోయాను అనమాట. సో లొకేషన్కి వెళ్ళాక వన్స్ యాక్షన్ చెప్తే ఓన్లీ ఆ క్యారెక్టరే ఉంటాడు, మెంటల్ ట్రామా అవన్నీ ఏం లేకుండా. యా. ఓకే, దట్స్ ఫైన్. సో మీరు మెంటలీ ఎంత ప్రెప్ అయినా కూడా యూనో మనం ఎప్పుడైతే ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా ఏదో ఒక పాయింట్లో యూ ఫీల్ లైక్ దిస్ ఈస్ వెరీ బియాండ్ ద బార్ ఆర్ బియాండ్ ద లిమిట్స్ అనిపిస్తుంది అనే మూమెంట్ ఏదైనా అనిపించిందా డ్యూరింగ్ షూట్? అంటే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఒక 35 డేస్ క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు చాలా హెక్టిక్ అయిపోయిందండి. అప్పుడు మా డైరెక్టర్ గారే మోరల్ సపోర్ట్ ఇచ్చేసి, ఏమన్నా సీన్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఆయన దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా కాదు అని చెప్పి మోటివేట్ చేసి ఎప్పటికప్పుడు ఆయన నన్ను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేలా చేశారనమాట. అండ్ ఇంకా వన్స్ యాక్షన్ చెప్పాక నేను ఇంకా నా ఎనర్జీ అంతా తీసుకొని చేసేసాను. సో మేము విన్నది ఏంటంటే క్లైమాక్స్ షూట్ చాలా ఇంటెన్స్గా ఉండే అండ్ దట్ టు మీరు ఆ టైంలో సిక్ కూడా ఉన్నారు, ఫీవర్ కూడా ఉన్నింది. అయినా కూడా యూనో చాలా లాంగ్ అవర్స్ పర్ఫామ్ చేయడం సెట్లో ఇవన్నీ విన్నా. సో అసలు ఏంటి అంత సిక్ ఉన్నా కూడా హౌ డిడ్ యూ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ టు డూ? అదే అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద స్పాన్ ఉన్న మూవీ అండ్ ఇంత పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. నేను ఒక్కరోజు నా వల్ల స్పాయిల్ అయినా గానీ నాకొక రిగ్రెట్ లాగా ఉంటది. సో, అందుకని కష్టపడి నాతో ఎంతైతే అంత పూర్తి చేద్దామని ఫిక్స్ అయిపోయా. అండ్ నాకొక ప్యాషన్ ఉందనమాట. నేను ఎప్పటికప్పుడు బాగా చేయాలి. మళ్ళీ రాను, ఇంత పెద్ద ఛాన్స్ లైఫ్‌లో నాకు సెకండ్ మూవీకి వచ్చింది. సో, నేను ఎట్లైనా నన్ను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు మోటివేట్ చేస్తూనే నేను ముందుకెళ్ళిపోయాననమాట. సో, అంతే బాలేనప్పుడు మా డైరెక్టర్ గారు అర్థం చేసుకొని నాకు ఒక రోజు 2 రోజులు బ్రేక్ ఇచ్చేసి, ఏం కాదని చెప్పి కూల్‌గా ఒకరోజు అంటే ఫీవర్ అనమాట. షూట్ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు బాడీ అంతా చలికి ఇట్లా షివర్ ఓహ్ మై అయిపోయిందనమాట. గాడ్! యాహ్! సో, అండ్ మీ క్యారెక్టర్ కూడా అంటే దానికి మొత్తం మేకప్ కావచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవడానికి ఒక 3 అవర్స్, యాహ్! 2 to యాహ్! 3 అవర్స్ పట్టేదంట. రిమూవ్ మినిమమ్ చేయడానికి 1 అవర్ పట్టేదంట. ఈజ్ ఇట్ ట్రూ? అవునండి. మినిమమ్ 4, 5 అవర్స్ మేకప్ పట్టేది. రిమూవ్ చేయడానికి కూడా అంతే 1, 1½ అవర్. కానీ ఇక ప్యాకప్ అయ్యాక మేకప్ రిమూవ్ చేస్తుంటే మనకు ఓపిక ఉండదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం ఉంటదనమాట. ఆ క్యారెక్టర్‌లో ఉన్నప్పుడు మాత్రం ఇంకెంతసేపు అయినా చేయాలన్న ఫీల్ ఉండేది. బట్ మేకప్ ఏసేటప్పుడు కంటే తీసేటప్పుడు ఏసేటప్పుడు 4, 5 అవర్స్ అయినా ఓకే అనిపించేది. బట్ తీసేటప్పుడు 1 అవర్ ఈజ్ లైక్ అమ్మో! 10 అవర్స్ లాగా అనిపించేది. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు సినిమా చూసేటప్పుడు థియేటర్‌లో ఆడియన్స్ 'రుద్ర' విషయానికి వస్తే ఏ ఎంటైర్ మూవీలో వాట్ సీన్ లైక్ లైట్ అప్ చేసే సీన్ ఏంటి మీ విషయానికొస్తే? మీ క్యారెక్టర్ విషయానికొస్తే? మీకు క్లైమాక్స్ సీన్ అంతా అలానే ఉంటుందండి. క్లైమాక్స్ 45 మినిట్స్ మీకు లైటప్ లానే ఉంటుంది. ఒక 45 క్రేజీ మినిట్స్. ఎమోషనల్ రైడ్‌లో ఉంటారు 45 మినిట్స్. ఆ ఫైట్స్ గానీ, ఆ స్పాన్ గానీ, ఆ యాక్షన్ కొరియోగ్రఫీ గానీ, ఈ నాగబంధం వరల్డ్‌ని మా డీఓపీ గారు చూపించిన విధానం గానీ, మా డైరెక్టర్ గారి విజన్ గానీ, ప్రతీది మీకు ఆ లాస్ట్ 45 మినిట్స్ అయితే మ్యాడ్ అంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. అండ్ సినిమాలో మీరు సినిమా ఓపెన్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు అదే ఫీల్ ఉంటది. బట్ క్లైమాక్స్ అనేది ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంకా సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారనమాట. ఆ బీజీఎం గానీ ఎవ్రీథింగ్ అనమాట.
అండ్ సాంగ్స్ కూడా చూస్తే మీరు 5000 మెంబర్ డాన్స్ తోటి అసలు సాంగ్స్ చాలా గ్రాండియర్‌గా అసలు. అవునండి. ఆ సాంగ్‌లో ఎక్కడో ఒక చోట మనం ఉంటే బావుండు కదా! అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు మీరు నిజంగానే. అవును. అంటే స్క్రీన్ మొత్తం నిండుగా అవును. డాన్సెస్ కావచ్చు, హ్మ్. ఆ డివోషనల్ వైబ్ ఇవ్వడం కానీ, అవును. సో మీరు పెర్ఫార్మ్ చేసిన తర్వాత అంటే ఆబ్వియస్లీ మనం సెట్‌లో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. దిస్ ఈస్ అవును. ఆబ్వియస్లీ పాన్ ఇండియా హ్యూజ్ ప్రాజెక్ట్. ఆ తర్వాత ఆ సాంగ్‌ని మీరు చూసుకున్నప్పుడు ఆన్ స్క్రీన్ మీకెలా అనిపించింది? అ అదే అండి. ఒక్కసారి ఆ సాంగ్ అంతా అయిపోయాక చూసేసరికి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది గదా! అరే! యమ్మ! బావుంది అని. సో, ఆ సాటిస్ఫాక్షను అండ్ అంతమంది డాన్సర్స్ తోటి అంత ఈజీ కాదనమాట చేయడం. అండ్ గణేష్ ఆచార్య గారు కంపోజ్ చేస్తున్నారు. ఇవన్నీ నాకు ఒక ఎక్సైట్‌మెంట్ ఫ్యాక్టర్ అనమాట షూట్‌కెళ్ళే ముందు, షూట్ చేసేటప్పుడు. అండ్ అయిపోయాక కంటెంట్ రిజల్ట్ చూసాక చాలా హ్యాపీగా ఇంకా ఎక్సైట్‌మెంట్ మన ఆడియన్స్ అందరూ చూసి బావుందని చెప్తున్నప్పుడు ఇంకా చేసిన పనికి సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! అలా అనిపించింది. అండ్ టీజర్ వచ్చినప్పుడు కూడా అదే ఉండే అనమాట. వండర్‌ఫుల్ అండి. యాహ్! సో, యాహ్! మైథాలజీ బేస్డ్ మూవీస్ అనగానే చాలా వరకు ఇంపాక్టివ్‌గా ఉంటుంది. దీంట్లో ఎక్కువ డిసిప్లిన్, డెడికేషన్ బికాస్ ఆడియన్స్ ఆల్రెడీ ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారు. బికాస్ ఇట్ అవును. క్యారీస్ లాట్ ఆఫ్ హిస్టరీ కూడా హ్మ్. కావచ్చు. అండ్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. అవును. సో, ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని హ్మ్. మీరు మీ క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు యాస్ ఎ రుద్రగా నర్వస్ అంటే ఏదో ఒక సందర్భంలో నర్వస్‌నెస్ అనేది ఉంటుంది కదా! ఇట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ హ్మ్. రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్. అవునండి. సో, అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా? ఆ క్యారెక్టర్ నిజంగానే అంత రెస్పాన్సిబుల్‌గా ఉంటాడు. వాడు ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడు. మిమ్మల్ని ఫీల్ చేపిస్తాడు. అన్నీ ఉంటాయి. బట్ వన్స్ లొకేషన్‌కెళ్ళి యాక్షన్ చెప్పాక నా మైండ్‌లో ఇవన్నీ ఏమి ఉండవండి. ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తది, వాడి డైలాగ్స్ ఏంటి, వాడేంటి, ఆ సీన్ ఏంటి దాంట్లోకెళ్ళిపోతాను. అదే చేసుకుంటాననమాట. సో, ఇవన్నీ ఏం గుర్తురావు నాకు. ఒక్కసారి యాక్షన్ చెప్పాక ఆ రోల్‌లోకెళ్ళిపోతాను. దట్స్ వెరీ హ్మ్. నైస్. యాహ్! యాహ్! సో, ఏమన్నా అంటే లాస్ట్ 45 మినిట్స్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుందన్నారు. అవును. ఈ బ్లడ్ బాత్ ఇలాంటివి ఏమన్నా మనం చూస్తామా? అంత ఇంటెన్స్‌గా ఏమన్నా చూస్తామా ఏంటి అది అంటే? మీరు రేపు సినిమా థియేటర్‌లో మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందనేది. యాహ్! హ్మ్. ష్యూర్. అంటే ఆ 45 మినిట్స్‌లో ఎంటైర్ 45 మినిట్స్ అన్నారు కాబట్టి ఎంత టైం పడింది అదంతా షూట్ చేయడానికి గూడా? ఎన్ని ఆ! డేస్ అని చెప్పొచ్చా? లేదా చాలా టైం పట్టిందండి. ఎన్ని డేస్ అంటే కాదు గానీ, బట్ చాలా టైం పట్టింది. ఒక 60, 70 డేస్ దాకా పట్టింది. బట్ అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ చాలా బాగా వచ్చింది. సో, వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. కంటెంట్ చూసాము ఎక్స్ట్రార్డినరీ అనమాట. దట్స్ రియల్లీ యాహ్! గ్రేట్. సో, 'నాగబంధంలో' మేము ఆ 45 మినిట్స్‌నయితే బాగా ఆ! గుర్తుపెట్టేసుకుంటాం. 45 మినిట్స్ కాదు. సినిమా అంతా గుర్తుపెట్టుకుంటారు. బట్ ఒక లెవెల్ ఎక్కువుంటదనమాట. ఆ లాస్ట్ 45 మినిట్స్ ఏందంటే మీకు ఒక ఎమోషనల్ రైడ్ ఇస్తుంది సినిమా. యాహ్! యాహ్! అంటే ఇప్పుడు 'విరాట్ ఖన్నా' ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యాక్టర్స్. హ్మ్. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ క్యారీ ఇన్ యూ? అంటే అదర్ యాక్టర్స్ గురించి నాకు తెలీదు. అంటే నేనెప్పుడు ఎవరిని కలవలేదు. బట్ నేనైతే నా క్యారెక్టర్ కోసం, నా సినిమా కోసం ఏం చేయాలో 100% వెయిట్ చేస్తా అండి. యాహ్! క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా ఎళ్లి చేస్తాను. అది. సో, అంటే ఏంటి మీ పారామీటర్స్ ఏంటి? వాట్ డు యూ చెక్? ఒక స్క్రిప్ట్ హ్మ్. వచ్చినప్పుడు పాయింట్స్ ఏం చూస్తారు మీరు ఎక్కువగా? మెయిన్ స్టోరీ అండి. స్టోరీ ఎమోషనల్‌గా ఆడియన్స్‌ని ఎలా ఇంప్రెస్ చేస్తుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆడియన్స్‌కి ఎలాంటి స్టోరీస్ వాళ్ళు చూస్తున్నారు థియేటర్‌లో ఏంటనేది చూస్తామనమాట. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్ తగ్గట్టు ఆడియన్స్ ఒక వరల్డ్ బిల్డింగ్ మూవీస్‌ని చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. సో, అలానే ఈ సినిమా గూడా అన్నమాట. యెస్. మీ ఫేవరెట్ జోన్రా ఇది ఉంది. లైక్ మీ డ్రీమ్ అండ్ ఆల్సో యూ వాంట్ టు వర్క్ ఇన్ థాట్ జోన్రా అండ్ మీ ఫేవరెట్ జోన్రా ఏంటసలు? నాకు యాక్షన్ డ్రామా అంటే చాలా ఇష్టము. అండ్ లక్కీలీ ఇది చాలా పెద్ద యాక్షన్ డ్రామా అండి. ఆ! అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్. రియల్లీ యాహ్! గ్రేట్ అసలు. నిజంగానే. హ్మ్. సో, డైరెక్టర్ గారు ఆన్ సెట్ అసల ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? బికాస్ ఇట్స్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్. యాహ్! సో, ఆయన అంటే ప్రాక్టికల్‌గా కూడా కావచ్చు, ఆయన దగ్గర నుంచి మీరు బాగా ఇన్‌స్పైర్ అయిన విషయాలేమన్నా ఉన్నాయా? యాహ్! ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. బట్ ఆహ్, సో, ఆయన దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఏం చేశారనేది నన్ను చాలా ఇంప్రెస్ చేసిందనమాట. ఒక ఆఫీస్‌లో పిలిచి స్టోరీ చెప్పినప్పుడు, ఆయన విజన్ గాని, ఎలా ఉండబోతుంది సినిమా ఏంటని చెప్పినప్పుడు, అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అండ్ అలానే లొకేషన్‌లో కూడా ఆయన ప్రతిరోజు షాట్ చేసే ముందు సీన్ చూసుకొని, ఏంటి, ఏందని ప్రతీది ఆయన దగ్గర నుండి చూసుకొని, చిన్న చిన్న మైన్యూట్ అన్నీ ఏవున్నా గాని అన్నీ ఆయన చాలా జాగ్రత్తగా చేసి ముందుకెళ్ళేవాడనమాట. సో, అవన్నీ చూసినప్పుడు అరే! ఇంత ఇంత పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నేను పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపించింది మాట. యాహ్! సో, యాహ్! స్పిరిచ్యువల్లీ హౌ హ్మ్. క్లోజ్ యూ ఆర్ టు గాడ్? స్పిరిచ్యువల్లీ అంటే ఇదివరకు దేవుడంటే భక్తి ఉండేది. బట్ ఈ సినిమా ద్వారా అది ఇంకా 100 టైమ్స్ పెరిగిందనమాట. ఓకే. యాహ్! అంటే మనం ఓకే. ఏదో తెలియని శక్తి ఉంది. దాన్ని హ్మ్. నమ్ముతూ ఉంటాము. అండ్ యూనివర్స్ అంటే ఇలాంటి అవునండి. ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ కూడా యాహ్! మనం నమ్ముతాం. బట్ అలా మీరు పాజిటివ్ నోట్‌లో వెళ్ళి ఒక గోల్ అనుకోని రీచ్ అయిన సందర్భం ఉందా? లైక్ యూ ప్రేడ్ ఫర్ ఇట్?
అండ్ ఇట్ హ్యాపెన్ టు యూ? అంటే నేను దేవుడిని బిలీవ్ చేస్తా అండి. అంతే. నేను ప్రాసెస్‌ని నమ్ముతాను. రిజల్ట్ గురించి నేనేం ఆలోచించను. సో, దేవుడిని నమ్ముతా అంతే. నేను దేవుడిని అది కావాలి, ఇది కావాలని కోరుకోను. యాహ్! ఓకే. ఒక యాహ్! నమ్మకం ఉంది. అంతే. బట్ దేవుడంటే ఒక నమ్మకం. విషెస్ అయితే హ్మ్. లేవంటున్నారు. అంటే ఓహ్ మై గాడ్! లేవని కాదు, ఉన్నాయి. బట్ అలా అని చెప్పి దేవుడిని నాకు అది కావాలి, ఇది కావాలి. నా కష్టం నేను పడతా. దేవుడు ఆయన చేయాల్సిన ఆయన ఆయన చేస్తాడు అంతే. యాహ్! నైస్. యాహ్! నైస్. వెరీ సింపుల్. యాహ్! సో, అంటే ఇప్పుడు ఆయన ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మా సినిమాకి ఓపెనింగ్ చిరంజీవి గారు చేశారు. యాహ్! టీజర్ లాంచ్ వచ్చేసి మహేష్ బాబు గారు చేశారు. ఫస్ట్ లుక్ వచ్చేసి రానా గారు చేశారు. అండ్ సినిమా ఇంత పెద్ద స్కేల్ వచ్చింది. ఇప్పుడు మీరందరూ పొగుడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే మేము మా ప్రాసెస్‌ని మేము నమ్మాము. పైనుంచి ఆయన మాకేమి ఇవ్వాలో ఆయన ఇస్తున్నారని మేము బిలీవ్ వండర్‌ఫుల్. చేస్తాం. సో, ఈ ప్రాసెస్‌లో ఎప్పుడైనా బ్యాక్ ఫైర్ అయినప్పుడు లేదా హ్మ్. మీరు అనుకున్నది జరగనప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఆబ్వియస్‌లీ మనం పెట్టుకుంటాం ఎంత హార్డ్ వర్క్ అవునండి. చేసినా కూడా. హ్మ్. ఆ టైం అంటే ఆ ఫేస్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు యాస్ ఎన్ యాక్టర్? అదే అండి. ఇప్పటివరకైతే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రీచ్ వచ్చింది ఆడియన్స్ నుంచి. సో, మీరు అనుకున్న సిట్యుయేషన్ అది జరగలేదు. సో, అది. సో, 4 వర్డ్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్ రుద్ర ఏం చెప్తారు? రుద్ర అనేవాడు ఆహ్, ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉన్నవాడు. అండ్ ఫ్యామిలీ, రిలేషన్స్ వాటికి ఎంత వాల్యూ ఇస్తాడు ఏంటనేదే సినిమా అనమాట. అండ్ వాడు ఏం చేసినా దానికి ఒక రీజన్ ఉంటదనమాట. యాహ్! హ్మ్. సో, ఎంటైర్ మూవీ చూసేటప్పుడు వాట్ ఎమోషన్ ద ఆడియన్స్ విల్ క్యారీ? వాట్ ఎమోషన్ దే విల్ క్యారీ టు దేర్ హ్మ్. హోమ్? వాళ్ళందరూ రుద్రాని గుర్తుపెట్టుకుంటారనమాట. రుద్ర ఏం చేస్తాడు, ఫ్యామిలీ కోసం ఏం చేస్తాడు అనేది గుర్తుపెట్టుకుంటారు. జనరల్‌గా హ్మ్. విరాట్ ఏం చేస్తారు ఫ్యామిలీ కోసం? జస్ట్ ఫ్యామిలీ వి కోసం విల్ టు నో. హ్మ్. యాహ్! ఏం చేశారండి? వాట్ లెవెల్ ఆఫ్ డెడికేషన్? అంటే ఫ్యామిలీ కోసం చేసేదంటూ ఇప్పుడు నేను ఇంతవరకైతే ఏం అంటే ఆ ఛాన్స్ దొరకలేదంటారా? ఇంకా రాలేదండి. ఓహ్! వస్తే ఐ విల్ లవ్ టు డూ. నైస్. వెరీ నైస్. సో, ఐ హావ్ ఫ్యూ రాపిడ్ క్వెషన్స్. ఓకే. సో, వన్ వర్డ్ అబౌట్ మూవీ ఏం చెప్తారు 'నాగబంధం'? నాగబంధం ఈజ్ బియాండ్ వరల్డ్. బియాండ్? బియాండ్ వరల్డ్. మీరు అనుకున్న వరల్డ్‌కి ఇంకా మించి ఉంటుందన్నమాట. ఓకే. ఇస్ ఆల్రెడీ అర్థమైంది. యాహ్! 'నాగబంధం' వరల్డ్ ఈస్ డిఫరెంట్. సో, మీరందరూ మమ్మల్ని అక్కడికి హ్మ్. తీసుకెళ్తున్నారని. ఫేమ్ ఆర్ పీస్ విచ్ వన్? పీస్. ఓకే. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ డైరెక్టర్? డాషింగ్ అండ్ డేరింగ్. ఓహ్! యాహ్! ఓకే. యాహ్! ఏదన్నా నమ్మకం ఉందా? మీరు నమ్ముతారా? సూపర్‌స్టిషన్ టైప్ ఏదన్నా హ్మ్. లేదండి. అట్లేం లేదు. అట్లాగేం నమ్మరా? సూపర్ స్టిషన్ అండ్ ఎందులో మీరనేది? ఇన్ జనరల్ లైఫ్. నాట్ అబౌట్ మూవీ. ఇన్ జనరల్. అంటే సూపర్ స్టిషన్ అంటే నమ్ముతాను. బట్ మీరు దేని గురించి చెప్తున్నారో దాన్ని బట్టి అహా! మూవీకి రిలేట్ అవ్వకుండా మనం ఒక నమ్మకాలు పెట్టుకుంటాం కదా! స్పిరిచువల్లీ కావచ్చు, లేకపోతే ఇలా ఆహా! చేస్తే అలా అవుతుంది అని అదంతా చెప్పేసి. ఏం లేదండి. కూల్‌గా వెళ్ళిపోతారా? యాహ్! ఓకే. ఫస్ట్ థింగ్ యూ డూ ఆఫ్టర్ ప్యాకప్? మేకప్ రిమూవ్ చేస్తా. అదే పెద్ద టాస్క్ ఆ! కదా! అది ఇంకో బ్యాకప్. ఓకే. మోస్ట్ అనాయింగ్ క్వెషన్ యూ వర్ ఆస్క్డ్? ఆహ్, ఏమున్నా ఆలోచిస్తున్నా. మోస్ట్ ఎన్నోయింగ్ క్వెషన్. ఇంకే నో క్వెషన్. హ్మ్. నో. నో. ఏం లేదా అలాగా? లేదండి. ఓకే. సో, వన్ థింగ్ ఫ్యాన్స్ థింక్ అబౌట్ యూ దట్స్ కంప్లీట్‌లీ రాంగ్. వాట్ ఈస్ థాట్? ఇప్పుడైతే నాకింక ఫ్యాన్స్ లేరని అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా వస్తే అప్పుడు నేను దీనికి ఐ ఆన్సర్ థింక్ ఇస్తాను. ఇది అనుకోవడమే రాంగ్ అనుకుంటున్నాను. ఎందుకు లేరు? మేబీ. ఆబ్వియస్లీ ఉన్నారు. యాహ్! ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకుంటుంది. సో, వన్ తెలుగు డైలాగ్ యూ కెన్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్. ఎనీ ఆఫ్ ద డైలాగ్ ఫ్రమ్ ద మూవీ ఆల్సో ఫైన్. నెవర్ ప్రభాస్ డైలాగ్ అండి 'ఒక్క అడుగు'. యాహ్! ఇప్పుడు చెప్పలేను బట్ సో, ఇఫ్ యూ కుడ్ స్టీల్ వన్ క్వాలిటీ ఫ్రమ్ మహేష్ బాబు గారు, ఏం క్వాలిటీ డిసిప్లిన్. ప్రభాస్ గారి నుంచి? ఆయన గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు కదా! అది. ఓకే. ఎన్టీఆర్ గారి నుంచి? జూనియర్ ఎన్టీఆర్. డెడికేషన్. ఓకే. వెరీ నైస్. సో, వన్ బ్యాడ్ హ్యాబిట్ యూ జస్ట్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ థాట్ ఏంటది? బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఏం లేవండి. సో, నాగబంధం తర్వాత ఏదైనా గుడ్ హ్యాబిట్ వచ్చిందా మీలో? వచ్చింది. ఏంటిదది? ఆ దేవుడిని ఇంకా ఎక్కువ పూజించడం. అవు. యాహ్! ఇప్పుడేంటి పొద్దున లేవగానే పూజ, సాయంత్రం అవ్వగానే పూజ అట్లని కాదండి. చేస్తారా? భక్తి దేవుడంటే ఇష్టం అట్లని. ఓహ్! వెరీ యాహ్! నైస్ అండి. అంటే హ్మ్. మనం ఏదన్నా మనకు తెలియని విషయాలు దాని గురించి తెలుసుకున్న తర్వాత హ్మ్.
అంటే ఆ నమ్మకం ఫామ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా అది మన లోపల ఉండిపోతుంది అనమాట అది. ట్రూ, వెరీ ట్రూ, వెరీ నైస్ థింగ్ హ్యాపెండ్ అనుకుంటున్నా. నాగబంధం ఈజ్ అ వెరీ నైస్ థింగ్ టు యూ విచ్ హ్యాపెండ్. యా, సో విచ్ వన్ ఈస్ హార్డర్, 6-pack abs or 6 months without biryani? వితౌట్ బిర్యానీ. సీరియస్లీ, యా యూ లవ్ బిర్యానీ? యా నాకు చాలా ఇష్టం స్వీట్స్ అండ్ బిర్యానీ. ఎవరైతే పర్ఫెక్ట్గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు విత్ డెడికేషన్ వాళ్ళు ఇదే మాట అంటారు ఎందుకదా? లైక్ ఐఎమ్ వెరీ మచ్ ఫుడీ అంటారు. దే డోంట్ లుక్ అవును. లైక్ ఫుడీ. నేను చాలా ఫుడీ. నేను ఎంత తింటా అంటే అసలు ఐ లవ్ టు ఈట్. దెన్ హౌ యూ కంట్రోల్ యువర్ బ్రెయిన్, ఐ మీన్ మైండ్ టువర్డ్స్ దిస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అసలు? అది ఇష్టము, ఇది ప్రాణం. ఇది ఈ క్లారిటీ బాగుంది. సో అ రోల్ దట్ స్కేర్స్ యూ బట్ యూ వుడ్ లవ్ టు ప్లే దాట్. కామెడీ అనుకుంటాను, కామెడీ సీన్స్. దట్ స్కేర్స్ యూ, యా వై? అంటే ఇంతవరకు అంత ఎక్కువ పర్ఫామ్ చేసే స్కోప్ రాలేదు, సో అందుకని. ఓకే, కామ్, ఇది చాలా వెరైటీగా ఉంది ఆన్సర్ అయితే. Yeah. దట్ స్కేర్స్ యూ. ఓకే, సో వన్ థింగ్ నో బడీ నోస్ అబౌట్ విరాట్, వాట్ ఈస్ దాట్? విరాట్ ఈజ్ వెరీ డీసెంట్. వి ఆల్సో థింక్ దాట్ మీరు డీసెంటే. ఇంకేమైనా ఉందా? అదే అండి, ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఓకే, కంప్లీట్ దిస్ సెంటెన్స్. సక్సెస్ ఈజ్ మీనింగ్లెస్ వితౌట్. సక్సెస్ సక్సెస్ ఈజ్ మీనింగ్లెస్ వితౌట్. కంప్లీట్ చేయండి మీరు, యువర్ ఓన్ వర్డ్స్. వితౌట్ ఐడెంటిటీ. కాదా? వెరీ ట్రూ. సో ఇంత కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బీ కాన్షియస్ ఇన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ డూ. అన్ని విషయాల్లో కాన్షియస్ ఉండాలి. సో మీరు పొద్దున్న లేవగానే అసలు మిమ్మల్ని ఎలా ప్రెప్ చేస్తారు? లైక్ టు బీ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఫీల్డ్ చాలా కామ్గా కంపోజ్డ్గా ఉండాలి, దట్ టు, బట్ ఆబ్వియస్లీ లైమ్ లైట్లో ఉండాలి. సో హౌ డూ ప్రిపేర్ యూ? అసలు ప్రిపరేషన్ ఏముండదండి, నార్మల్గా Go with the ఉంటాను flow. నేను. యా అంతే, సీరియస్లీ మీరు నిజమే చెప్తున్నారా? నిజంగా చెప్తున్నాను. ప్రిపరేషన్ లేదు, ఏం లేదు, గో విత్ ద ఫ్లో. కాకపోతే ఒక్కదానికి మాత్రం ప్రిపేర్ అవుతా, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలా అని. అదే చేశారు అనుకుంటా ఇప్పుడు. ఇప్పుడు లేదు, జనరల్గా అంటున్నా. బట్ ఎనీవేస్ నైస్ Yeah. అండి. సో నాగబంధం గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? నాగబంధం మూవీ ఒక మైథాలజీ అండ్ అడ్వెంచరస్ మూవీ. మైథాలజీ మూవీస్ అంటే మనకి రామాయణం, మహాభారతం అని గుర్తొస్తాయి. అండ్ అలాంటి ఒక జోనర్ ఉండే సినిమా అనమాట ఇది. సో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక కొత్త లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుందన్నమాట. వండర్ఫుల్. సో డెఫినెట్లీ ఆ కొత్త లోకాన్ని మేము కూడా చూడడానికి ఎంటర్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైమ్. అండ్ మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మళ్ళీ మనం ఇంటర్వ్యూతో కలుసుకున్నాం. ఓకే, కంగ్రాచులేషన్స్ ఇన్ థ్యాంక్ యూ అడ్వాన్స్. సో మచ్ అండి. Yeah. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN ఫర్ మోర్ అప్డేట్స్.